స్టార్ 9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్కూళ్లలోనే విచ్చలవిడిగా పుస్తకాలు మరియు యూనిఫామ్ల అమ్మకాలు. యువత మత్తు సమాజానికి విపత్తు. డోన్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తరలించవద్దని వినతి పత్రం. యోగా గురువు రామ్దేవ్ బాబాను సన్మానించిన ఎంపీ. మహిళలతో సహా కాంగ్రెస్ నేతల అరెస్టు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న రాపోలు నవీన్ కుమార్. ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారొద్దు, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్న అంబర్ కిషోర్ షా. పరకాల కట్ట మైసమ్మకు కుమ్మరుల తొలి బోనం. ఉప్పల్ ఆర్డీఓ పైన వివిధ రకాల కంప్లైంట్స్, తనిఖీలు చేపట్టిన అధికారులు. డోన్ పట్టణంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు ఎక్కడ? స్కూల్లోనే విచ్చలవిడిగా పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డోన్ పట్టణంలో బీసీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు లక్ష్మణ సాయి జిల్లా విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేయగా జిల్లా అధికారులు ఎంక్వైరీకి జూనియర్ అసిస్టెంట్ రావడంతో ఈ సందర్భంగా ఎంఈఓకి మరియు జిల్లా విద్యాశాఖ జూనియర్ అసిస్టెంట్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి ఐక్యవేదిక నాయకులు లక్ష్మణ సాయి మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలలో విద్యను వ్యాపారంగా మార్చుకొని స్కూళ్లలోనే పుస్తకాలు, యూనిఫామ్లు తదితర సామాగ్రిలను వేలాది రూపాయలు దోచుకుంటున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యా అధికారి దృష్టికి తీసుకువెళ్లగా జిల్లా విద్యా జూనియర్ అసిస్టెంట్ తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి మీడియాకి సమాధానం ఇవ్వకుండా మౌనం పాటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసిన విద్యార్థి నాయకులు శ్రీ చైతన్య స్కూల్లో ఇంత వ్యాపారం జరుగుతున్న జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, వారిపైన చర్యలు తీసుకోకపోవడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్కూల్కి చేరుకొని బుక్స్ ఉన్న రూమ్ను సీజ్ చేయకుండా వారితో మామూలు మత్తులు లొంగిపోవడం జరిగిందన్నారు. దీనికి జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఇమిడి లక్ష్మణ్ సాయినాథ్ మరియు డోన్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ డిఓ గారికి వీటిని సబ్మిట్ చేస్తాము. గౌరవ డిఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి మేము ఫాలో ఉన్నాయి. మొత్తం అన్నీ ఉన్నాయి. ఎన్ని స్కూల్ ఉన్నాయి? డోన్లో మనకు మొత్తం 43 స్కూల్స్ ఉన్నాయి. ఈ 43 స్కూల్స్లో 14 హై స్కూల్స్, 29 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయా? ఉన్నాయి. వచ్చింది, పర్మిషన్ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది, వాళ్ళ పర్మిషన్ కూడా వచ్చింది. నోటీస్ బోర్డులో లేదు సార్? పెడతాం, అది కూడా బోర్డు కూడా పెట్టమని చెప్పి వాళ్ళకి. మీరు నమస్కారం అండి. మరి ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఇమిడి లక్ష్మణ సాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి ఐక్యవేదిక. దీనికి సంబంధించి మరి పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారనేటువంటి విషయము, అదేవిధంగా మరి పర్మిషన్స్ లేకపోయినటువంటి విషయం ఇవన్నీ తెలియజేశారు. వీటి విషయం మీద మేము గతంలోనే ఒక 3 రోజుల కిందట మరి అంతకుముందు స్కూల్స్ స్టార్ట్ కాకముందే మరి ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్తో మరి వారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను 2 రోజుల కిందట కూడా గౌరవ డోన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరి నేను కలిసి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారితో అందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా RTE 12(1)C కింద ఎన్నిక కాబడినటువంటి విద్యార్థులను ఖచ్చితంగా పాఠశాలలో వీరు చేర్పించుకోవాలి. అదేవిధంగా మరి ఫీజుల విషయంలో మీరు మరి నోటీస్ బోర్డులో పెట్టండి. మాకు ఆల్రెడీ ఫీ పర్టికులర్స్ మీరు పంపించున్నారు, మేము అవే మీకు మరి వారికి తెలియజేస్తాము. మీరు ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలి. ప్రధానంగా ఇక్కడ బుక్స్ మీరు మరి మీ స్కూల్ క్యాంపస్లో పెట్టుకొని అమ్ముతున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ విషయంలో మరి వారు
దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇస్తున్నారు. వాటిని నేను పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాము. ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఖచ్చితంగా మరి చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి డోన్ మండలంలో దాదాపుగా 25,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. తల్లికి వందనం సంబంధించి దాదాపుగా అందరికీ పడినాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంఆర్సీకి వస్తున్నారు, మా ఆఫీస్కి వస్తున్నారు, క్లియర్ చేసుకొని వెళ్తున్నారు. కనుక అదేవిధంగా మరి విద్యార్థులకు సంబంధించి మీరు ఎటువంటి మరి వారికి ఇబ్బంది పెట్టకుండా, రెండవది మీరు బుక్స్ను మీ స్కూల్లో అమ్మకూడదు. మీరు బయట పెట్టుకునేసి ఆ ప్రభుత్వ అనుమతి పొంది జిఎస్టీ ద్వారా మీరు ఆ విధంగా బుక్స్ అమ్ముకోవచ్చు అని చెప్పేసి మరి గౌరవ అప్పటి డిఓ గారు మీకు చెప్పడం కూడా జరిగింది. డ్రగ్స్ మహమ్మారి యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని, మాదక ద్రవ్యాలు లేని సమాజమే మనందరి లక్ష్యమన్నారు శ్రీకాళహస్తి డిఎస్పీ. మత్తు మార్గమే మరణ మార్గమని, డ్రగ్స్ మహమ్మారి యువత జీవితాల్ని నాశనం చేస్తుందని, మాదక ద్రవ్యాలు లేని సమాజమే మనందరి లక్ష్యమని శ్రీకాళహస్తి డిఎస్పీ కె నరసింహమూర్తి పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ విద్యార్థుల ఆధ్వర్యంలో 4 మాడ వీధుల్లో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఈనాటి యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురాలవాట్లలో డ్రగ్స్ మహమ్మారి చాలా ప్రమాదకరమని, కొకైన్, చెరాస్, హైరాయిన్, మారిజువానా లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి చదువులు మానుకొని నిర్భాగ్యులవుతున్నారని, తమ కుటుంబ సభ్యుల్ని నిరాశపరుస్తూ అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా యువత మేలుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి మార్గాన్ని ఎంచుకొని సమాజ సేవకులుగా మారాలని పిలుపునిచ్చారు. డోన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించకూడదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నడిబొడ్డున ఉండే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ను పట్టణం వెలుపలకు తరలిస్తున్నారని, డోన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ను బయటకు తరలిస్తే అనేక రకాల భద్రతా సమస్యలు ఏర్పడతాయని, కనుక బయటకు తరలించకూడదని, డోన్ మరియు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును బయటకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని, ఈ నూతన కార్యాలయం పెద్ద వంకను ఆనుకొని భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో వరదలు వచ్చి ఆఫీస్ మునిగిపోయే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ఈ ఆలోచన కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చడానికే తీసుకున్న నిర్ణయమని డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి, డీసీసీ ఉపాధ్యక్షులు న్యాయవాది ఉన్నికోర్ల జనార్దన్, డాక్యుమెంట్ రైటర్స్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. ఎస్ఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి వారికి కూడా వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నందు ప్రజలు రకరకాల పనులపైన భూములు, ఇంటి స్థలాలు, భవనాలు మొదలైన స్థిర చరాస్తులు కొనుగోలు, అమ్మకాలు, తనఖా, ధన విక్రయాలు ఇలా అనేక రకాల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో కొనుగోలుదారులు, అమ్మకదారుల మధ్య పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతుంటాయి. ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును పట్టణానికి దూరంగా ఏర్పాటు చేస్తే భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అని పేర్కొన్నారు. విజయవాడలో యోగా గురువు రామ్దేవ్ బాబాను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడలోని మురళి ఫ్యార్చునర్ హోటల్లో యోగా గురువు రామ్దేవ్ బాబాను మర్యాదపూర్వకంగా కలిశారు ఎంపీ కేశినేని శివనాథ్. యోగా గురువు రామ్దేవ్ బాబాను శాలువాతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించారు ఎంపీ. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే కట్టబెట్టారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు మహాధర్నా చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే కట్టబెట్టారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు మహాధర్నాకు పూనుకోవడంపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపోద్రిక్తులైన మహిళలు మానకొండూరు మండల కేంద్రానికి తరలివచ్చి ఆందోళన చేపట్టి ఉద్రిక్తలకు దారితీసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్లు మహాధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ మహిళలు ప్రధాన రహదారిపై
ఇందిరమ్మ ఇళ్ల నమూనా బొమ్మలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లపై తప్పుడు ఆరోపణలు చేయడంపై ఆగ్రహిస్తూ మహిళలు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని, చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుంటే గిట్టని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలన్నారు రాపోలు నవీన్ కుమార్. మాదక ద్రవ్యాల నిర్మూలన మన అందరి బాధ్యత. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలని రాపోలు నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నేరేడుచెర్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని జీవితంలో పైకి రావాలని కోరారు. చదువుకునే వయసులో యువత చెడు వ్యసనాలకు గురి కాకుండా క్రమశిక్షణతో మంచి ఆశయాలతో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటరమణ షోయాబ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని తుక్కాపురం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు, కూరెళ్ల గ్రామంలో సీసీ రోడ్డు పనులకు, పుల్లాయిగూడెం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి కాప్రాయిపల్లి గ్రామంలో వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించారు. రాఘవాపురం గ్రామంలో సీసీ రోడ్డుకు, దుప్పల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు, నర్సాపురం గ్రామంలో రోడ్డు పనులకు, లింగరాజుపల్లి గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శంకుస్థాపన చేశారు. పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు. అదేవిధంగా పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత ప్రభుత్వంలో మా గ్రామం అన్ని విధాల అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ఎమ్మెల్యేకేమో ఆలేరుకు ఉంటుంది, ఇక్కడ ఎంపీకి వచ్చే వరకు వలిగొండకు వస్తుంది. రెండు నియోజకవర్గాల ప్రజలు కూడా అధికారులు కూడా మమ్మల్ని విస్మరించారంటే నేను ఆ రోజే అధికారం లేనప్పుడు మీ బిడ్డగా చెప్పిన తప్పకుండా వాళ్ళు దత్తత తీసుకోనని అభివృద్ధి విస్మరించారు. నేను ఎమ్మెల్యే కాకుండా ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నానా అని చెప్పి మీకు అవసరమైనటువంటి అప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ గ్రామ ప్రజల సహకారంతో ఫిల్టర్ కూడా బిగించడం జరిగింది. మరి మీరందరూ మీ బిడ్డగా నమ్మి ప్రజాపాలన ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మీ బిడ్డగా ఈ గ్రామంలో భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఈ గ్రామ ప్రజలకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటాను చెప్పగానే అంతకెక్కువ అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా. ఇక్కడ వలిగొండ ఉన్నా, అక్కడ ఆలయంలో ఉన్నా, నన్ను ఎమ్మెల్యేగా ఇంత పెద్ద భారీ మెజార్టీతో మీ గ్రామానికి గెలిపించారు కాబట్టి మీకు వచ్చే ప్రభుత్వ పథకాలలో అన్నింటిలో కూడా ఈ దుప్పల్లి గ్రామానికి పెద్దపీట వేస్తా అని చెప్పి వేదిక మీద మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, గత 10 ఏళ్ల పాలనకు, ఈ ప్రజా పాలనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏ రకంగా అభివృద్ధి ముందుకు పోతుంది. గత 10 ఏళ్ళు అయినటువంటి ఇండ్లను ఇప్పుడు మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం.
గత 10 ఏళ్ళుగా ఏ పేదోడు కూడా అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలే. మనం రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. మొన్ననే మా రైతన్న సెల్ ఫోన్ లో టింగు అని చెప్పి రైతు భరోసా కూడా వేసినాం. దానికి తోడు గత 10 ఏళ్ళుగా తెలంగాణ అప్పున్నా కానీ ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా సంక్షేమాలు అన్ని అందించుకుంటూ మనం ఇయ్యేటువంటి హామీ సన్న బియ్యం కూడా పెద్దోడు తినే బియ్యాన్ని పేదోళ్ళు తినాలని చెప్పి 3 పూటలా మనం బియ్యం సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి 3 పూటలా కడుపుని తినే బియ్యం ఇస్తున్నాం. గతంలో బియ్యం ఇస్తే ఒక పూట తినేది, ఒక పూట తినకపోయారు. చాలా మంది 10 రూపాయలకు 15 రూపాయలకు వాళ్ళకు మా ఎస్టీ సోదరులకు అమ్ముకునేది. అంటే మన ప్రభుత్వం, మీరు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం. తప్పకుండా ఇక్కడ వెలుగొండలో మీ మండలం ఉన్నా అక్కడ అసెంబ్లీకి నాకున్న ఇక్కడ తారతమ్యం లేకుండా ఇద్దరం కలిసి కూడా ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. నాకు ఈ గ్రామ పెద్దలు చెప్పారు, గతంలో అక్కడ ఈ ఊర్లో మునిగిపోతే గత ప్రభుత్వం మన కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇక్కడ ఇండ్లు ఇచ్చినామంటే అందరికంటే ఎక్కువ ఇండ్లు ఇవ్వాలని చెప్పి 15 ఇళ్లకు 12 ఇండ్లు ఇప్పుడు ముగ్గు పోసినాం. మళ్ళీ 15 రోజులలో ఇంకో 12 ఇండ్లు అక్కడ ఇక్కడ 20-25 ఇండ్లు ఇస్తామని చెప్పి మీకు మాట ఇస్తున్నా. ప్రతి గ్రామానికి 20 ఇస్తే మీకు అదనంగా ఇంకొక 5 ఇప్పించి 25 ఇండ్లు అంటే ఇంకా 3 దఫాలు వస్తాయి. సంవత్సరానికి మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు. ఇప్పుడు మనం కట్టే ఇండ్లు పోయిన సంవత్సరం శాంక్షన్ అయినాయి. వచ్చే నెల మళ్ళీ మనకు 3500 ఇండ్లు వస్తాయి. మీ గ్రామానికి ఇంచుమించు 30 ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. ఇప్పటికే మీ బీసీ కన్నా మీ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా కొట్లాడి మాకు ఎక్కువ కావాలంటే మీ గ్రామానికి 20 ఇచ్చినాము, 25 ఇండ్లు ఇచ్చినాం. 2 దఫాగా 30 ఇండ్లు ఇస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. ఇంకెవరికైనా రేషన్ కార్డు లేని వాళ్ళు నేను ఎంఆర్ఓ కూడా చెప్తా, ఎంఓ అక్కడ చెప్తా, ప్రతి ఒక్కరికి అర్హులందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పిల్లల పేరెక్కపోతే కూడా కొత్త యూనిట్లు యాడ్ చేసి వాళ్ళకు కూడా 6 కిలోల బియ్యాన్ని మన ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసినాం. మా మహిళా సంఘాలకు కూడా కోటిషన్ చేయాలని చెప్పి వడ్డీల రుణాన్ని మహిళలకు ఇస్తున్నాం. ఒక్కొక్కటిగా మనం ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడే పెద్ద 2-3 సమస్యలు చెప్పారు. 1 కిలోమీటర్ బాగున్నటువంటి ఆ రోడ్డు కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల 15 గ్రామాలకు కూడా గతంలో ఇక్కడ ఒకటే స్కూల్ ఉండే, ఈ దుప్పేలి స్కూల్ అంటేనే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ చదువుకున్నారు. కాబట్టి ఆ స్కూల్ కూడా మళ్ళా పునరుద్ధరించి ఆ స్కూల్ కావాల్సినటువంటి ప్లాన్ కూడా అక్కడ కూడా పిల్లలకి ఇబ్బంది అయిందంటే ఇప్పుడే వాటర్ ప్లాంట్ కూడా ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. వారం రోజుల్లో ఈ స్కూల్లో వాటర్ ప్లాంట్ దిగిస్తే ఆ స్కూల్ తో పాటు ఇక్కడ కూడా కొంత గూడెం కూడా అక్కడ ఫిల్టర్ తోటి నీళ్ళు తాగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ గ్రామానికి సంబంధించిన రోడ్డు కానీ ఆ ఫిల్టర్ కానీ త్వరగా మంజూరు చేస్తా అని చెప్పి మాట. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారొద్దు, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలన్న రామగుండం పోలీస్ కమిషనర్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా మత్తు పదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షణికావేశంలో తాత్కాలిక ఆనందాల కోసం కొంతమంది వలన మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లయితే భవిష్యత్తు జీవితం నాశనం అయిపోతుందన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రస్తుత విద్యార్థులు, యువత, నాయకులు, భవిష్యత్తు తరాల వారు మీరు చేసే పనులను బట్టి మిమ్మల్ని వారు ఆదర్శంగా తీసుకుంటారని పేర్కొన్నారు. ఎగ్జామ్ రాస్తున్నాను అది నాకు చెప్పడం జరిగింది. సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఏ ఎగ్జామినేషన్ రాసినా ఉద్దేశం ఏమిటి, ముందుకు మనం పోవాలి, మా కాంపిటీషన్లో మేము వేరే వాళ్ళతో ముందుకు పోవాలి, అది ఉద్దేశం. అది కంపారిజన్కి ఎగ్జామ్ ఒక టూల్ ఉంటుంది. సో డ్రగ్ ఈజ్ టేకింగ్ యువర్ టెస్ట్ ఎవ్రీ డే. వాళ్ళు అమ్ముతున్నారు, మీరు ఆ షాప్ పక్కన నుంచి పోతున్నారు. బహుశా మాకు ఐడియా లేకుండా మీకు తప్పకుండా ఉంటుంది, ఇక్కడ దొరుకుతుంది. ప్రతిరోజు మీకు తెలిసి ఉంది. అండ్ దే ఆర్ టెస్టింగ్ యూ 365 days 24 hours and you are, most of you are passing that examination. That's why you are here. Is it right? లేకపోతే
మీరు ఇక్కడ ఉండేవాళ్ళు లేదు. JNTU అట్లా ఇన్స్టిట్యూషన్ లో ఇక్కడ వరకు రావడానికి కారణం ఇదే. యూ హ్యావ్ వన్ దట్ బ్యాటిల్ టిల్ నౌ. బట్ ద క్వశ్చన్ ఇస్ వాట్ ఇన్ ఫ్యూచర్. ఎప్పుడు కూడా మీకు ఒక పెద్ద అవకాశం వచ్చినా, ఒక పోస్ట్ వచ్చినా, ఒక గౌరవం వస్తుంది. అరే నాకు ఇప్పుడు JNTUలో వచ్చింది కదా, డెఫినెట్లీ ఐ గెట్ ఏ గుడ్ జాబ్, నాకు మంచి క్యారియర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయాలి. ద మూమెంట్ దట్ థాట్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్, ఈ విషయం మీ మైండ్లో ఎప్పుడు వచ్చినా, ఇట్ ఈస్ నాట్ ది లైఫ్, ఇట్ ఈస్ ద డెత్. లైఫ్ అండ్ డెత్ ఈస్ నాట్ సెపరేట్. డెత్ ఈస్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ లైఫ్. అండ్ ద మూమెంట్ మీరు ఇది అనుకున్నా, ఓకే ఒకసారి ఎంజాయ్ చేస్తాము, చూస్తాము, ఎంజాయ్ వదిలిపెట్టు, చూస్తాము ఎట్లా వేరే వాళ్ళు మంచిగా చెప్తున్నారు కదా, నేను కూడా ఒకసారి టెస్ట్ చేస్తాను. ద మూమెంట్ యూ టచ్ ఇట్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎడిక్షన్. యూ హ్యావ్ నో డిస్క్రిషన్ ఓవర్ లివింగ్ ఇట్. ఇది నార్మల్గా ఉంటే ఇప్పుడు నాకు ఇష్టం ఉంటే మాట్లాడుతున్నాము, ఇప్పుడు ఇష్టం ఉంటే క్లోజ్ చేసి ఎట్లా పెట్టుకుంటున్నాము. దెర్ ఇస్ నో ఎడిక్షన్. దిస్ మైక్ ఈస్ నాట్ ఎన్ ఎడిక్షన్, ఇట్ ఈస్ ఆన్ మై డిస్క్రిషన్. విలింగ్ ఉంటే మాట్లాడతాము, లేకపోతే క్లోజ్ చేసి కింద పెట్టేస్తాము. యూ కాంట్ డూ దిస్ విత్ డ్రగ్, అండ్ దట్స్ వై ఇట్ ఈస్ డెత్. దట్స్ వై ఇట్ ఈస్ డేంజరస్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరే ఈ సొసైటీకి లీడర్స్. రేపు మీకు చూసి చిన్నపిల్లలు 6th, 7th, 5th చదివిన వాళ్ళు మీకు చూసి ఇమ్యులేట్ చేస్తారు. దే విల్ నాట్ ఇమ్యులేట్ మీ. My son will not follow me. My son will follow some of my relatives' son and daughter who are in their 10th standard, 12th standard. That is how society goes. My request is, meere ippudu kotta generation ki, you are yourself a kotta generation, but you are also a leader of this generation. Meeru dayachesi ee chatta panito, idi bad habit to దూరంగా ఉండండి. మీకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్, అన్ని అచీవ్మెంట్స్ తప్పకుండా వస్తుంది. యూ హ్యావ్ కమ్ హియర్, ఇట్ ఈస్ అ ప్రూఫ్ ఆఫ్ యువర్ మెరిట్. బట్ వెదర్ యూ కెన్ పాస్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ విత్ ది సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, విత్ ది సేమ్ కైండ్ ఆఫ్ కన్విక్షన్ ఇన్ యువర్ సెల్ఫ్ విల్ బి టెస్టెడ్ బై ది డ్రగ్స్. అండ్ జనరలీ వాళ్ళు ఇది తెలిసి ఈ విధంగా టాప్ ఇన్స్టిట్యూషన్స్ కి టార్గెట్ చేస్తారు. ఎందుకు? టాప్ ఇన్స్టిట్యూషన్ లో ఒకవేళ కన్జంప్షన్ జరుగుతూ ఉంది, ఈ విషయం పోతే చుట్టుపక్కల అందరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అరే వాళ్ళు ఎంత మంచి చదివి టాప్ ర్యాంక్ స్కోర్ చేశారు కదా, వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు, ఏం తప్పు లేదు. ఆ ఫీలింగ్ పర్కోలేట్ అవుతుంది సొసైటీ. దట్స్ వై ఐ హ్యావ్ చోజన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆన్ దిస్ ఒకేజన్ టు కన్వే దిస్ మెసేజ్ అండ్ టు కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ దట్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాట్ ఓన్లీ స్టే అవే, వేరే వాళ్ళకి ఆపడానికి కూడా మీ బాధ్యత. ఇఫ్ యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు కీప్ యువర్ సెల్ఫ్ అవే, కానీ మీ చుట్టుపక్కల, మీ సొసైటీలో, మీ ఫ్యామిలీలో, మీ కమ్యూనిటీలో ఎవరు కన్జ్యూమ్ చేస్తే ట్రై టు కన్విన్స్, ట్రై టు ఆర్గ్యూ విత్ దెమ్. ఒకవేళ వాళ్ళు వినలేకపోతే ప్లీజ్ ఇంటిమేట్ ది లోకల్ పోలీస్. ఎందుకు? వాళ్ళు రేపు ఏం చెత్త పని చేసినా అల్టిమేట్లీ యూ విల్ బి ది సఫరర్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కన్జ్యూమర్. హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కనకాల కట్ట మైసమ్మ ఆలయంలో కుమ్మర మహిళలు తొలి బోనాల్ని సమర్పించారు. హైదరాబాద్లో బోనాల పండుగ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ట్యాంక్ బండ్ వద్ద గల కనకాల కట్టమైసమ్మ ఆలయానికి కుమ్మర వృత్తికి చెందిన మహిళలు భక్తితో సమర్పించిన తొలి బోనంలో మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొన్నారు. జగదీష్ ఆలయం నుండి ఊరేగింపు ప్రారంభమై ట్యాంక్ బండ్ మీదుగా మైసమ్మ ఆలయం వరకు కొనసాగింది. డప్పు, భజనలు, పోతరాజుల నృత్యాల మధ్య భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వకులాభరణం మాట్లాడుతూ మట్టితో జీవించే వృత్తుల చేతులు మట్టితో తయారు చేసిన బోనాన్ని మట్టినే తల్లిగా భావించే మైసమ్మకు సమర్పించడం ఇది సాంప్రదాయానికి జీవసాక్షి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కుమ్మర సంఘం అధ్యక్షులు ఎన్ జయంతరావు, ప్రధాన కార్యదర్శి దయానంద్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఆర్ ప్రభాకర్ నిర్వహించారు. డాక్టర్ వకులాభరణాన్ని సన్మానించారు. ఏసీపీ డీఎస్పీ
ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఉప్పల్ ఆర్డీఓ పైన వివిధ రకాల కంప్లైంట్స్ రావడంతో ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ రంగారెడ్డి రేంజ్ మాట్లాడుతూ ఉప్పల్ ఆర్డీఓ పైన వివిధ రకాల కంప్లైంట్స్ రావడం జరిగిందని పేర్కొన్నారు. బ్రోకర్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని మాకు వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడంతో పై అధికారుల సూచనల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనిఖీలు సుమారు 12:30 నుండి ఇన్స్పెక్టర్లు స్టాఫ్ తో కొనసాగుతుందన్నారు. ఈ తనిఖీల్లో 7 మంది బ్రోకర్లు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మిగతా వారి లైసెన్సులకు ఆర్సీల కోసం పైరవీలు చేయడం గమనించడం జరిగిందన్నారు. వారిని కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. స్టాఫ్ వద్ద కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఈ తనిఖీలను 2 గంటలుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి విచారణ ఇంకా కొనసాగుతుందన్నారు. ఏజెంట్ల వద్ద సుమారుగా 3,400 రూపాయలు ఉన్నాయని, వారి ఫోన్లలో కూడా కొంత సమాచారం ఉందని పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో రంగారెడ్డి రేంజ్. మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇట్లా కరప్షన్ యాంగిల్స్లో, తర్వాత కొంతమంది బ్రోకర్స్ ఇక్కడ పనిచేస్తున్నారని, ఇక్కడ ఉన్న అఫీషియల్స్ బ్రోకర్ సహకారంతో కొన్ని అవకతవకలు అవి చేస్తున్నారని, డబ్బుల రూపంలో లంచం రూపంలో తీసుకుంటున్నారని చెప్పి కొంచెం వివిధ కోణాల నుంచి కొన్ని యాంగిల్స్లో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందండి. అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్, స్టాఫ్, మీడియేటర్స్ అందరితో పాటు సుమారు 12:30కి ఆ ప్రాంతంలో ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా దాదాపు ఒక 7 వరకు ఇక్కడ లోపల బ్రోకర్స్ ఏజెంట్లు లాగా వ్యవహరిస్తూ మిగతా వాళ్ళ యొక్క ఈ ఆర్సీల కోసం కానీ లైసెన్స్ కోసం కానీ వాళ్ళు లోపల పైరవీలు చేయడము గమనించడం జరిగింది. వాళ్ళని కూడా మేము విచారణ చేస్తున్నాము. అట్లాగే స్టాఫ్ కూడా ఎవరెవరి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నాము లోపల. ఇంకా జస్ట్ ఇప్పుడే ఒక 2 hours 2.5 hours అయింది మేము వచ్చేసి లోపల. ఈ విచారణ అనేది ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉందండి. అమౌంట్ ఏమైనా దొరికిందా సార్? కొంతమంది ఏజెంట్ల దగ్గర నుంచి దాదాపు ఒక 3,450 వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. ప్లస్ వాళ్ళ దగ్గర ఫోన్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తారు. ఏజెంట్లు ఆర్టీఓ కార్యాలయంలోకి రావచ్చు? అదే ఏజెంట్లకి అలౌడ్ లేదు, రాకూడదు. అందుకనే కదా వాళ్ళ అంత దర్యాప్తు చేస్తున్నాం. ఈ షాప్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఏమన్నా పర్మిషన్ ఇట్లా ఎవరు ఇస్తారు? ఏం షాప్స్ ఉన్నాయండి? జిరాక్స్ సెంటర్స్ ఉంటే ఎవరైనా జిరాక్స్ సెంటర్ నడిపించుకోవచ్చు. అంటే ఎవరెవరితో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ అధికారులతో ఏ ఏజెంట్కి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. డోర్లు మూసి వర్క్ చేస్తారు. తర్వాత చేస్తాం. ఏ డోర్లు మూసి వర్క్ చేస్తాం. తెలంగాణ ఆర్టీఓని కూడా ట్రావెల్స్ ఓనర్ల పైన అధికంగా వాళ్ళు డెఫినెట్గా అందులో కూడా దర్యాప్తులో అది నోట్ చేసుకుంటామండి. అది కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తాం. ఇప్పటివరకు కొనసాగుతుంది సార్ ఇది. ఇప్పుడు ఇంకొక కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నాము. కొంతమంది ఇప్పుడు ఈ మధ్యలో డిజిటల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి అంతా ఫోన్లోనే నిక్షిప్తం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లో ఉన్న సమాచారాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుందండి. వెరిఫై చేసిన తర్వాత ఫిట్నెస్ విషయంలో చాలా వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారనేసి ఆరోపణలు. అదే ఆరోపణలు మాకు కూడా వచ్చినాయి. వేలో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. కాలేజెస్ బస్సులలో చాలా వరకు ఫిట్నెస్ లేకుండా అదే ఏ వెహికల్స్కి ఏమైనా ఫిట్నెస్ లేకుండా ఉన్నదానికి వెహికల్స్కి కూడా ఏమైనా ఇచ్చారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. టోటల్ డీటెయిల్స్ కొద్దిగా ఇన్ టైంలో రిలీజ్ చేయండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్స్, స్టాఫ్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.